బాలకృష్ణ గారి రీసెంట్ మూవీస్లో ఈ హైప్తో రిలీజ్ అయ్యే మూవీ నేను ఇప్పటివరకు చూడలేదు. అఖండ 2కి హైప్, ఆ బుకింగ్స్ అవన్నీ చూసి మైండ్ పోయింది. బాలకృష్ణ గారు ఇంకో కొత్త రికార్డు పెడతారు అనుకున్నా, కానీ కట్ చేస్తే బాలకృష్ణ గారి మూవీస్కి ప్రీమియర్స్ అయిపోయాయి. సరే మార్నింగ్ షోస్ అయినా పడతాయి అనుకుంటే అసలు మూవీయే పోస్ట్పోన్ అయిపోయింది అన్నారు. అసలు 1 డే బిఫోర్ ఎందుకు ఇలా జరిగింది? ఇలా జరగడానికి కారణం ఏంటి? అసలు ఈ మూవీస్కి మహేష్ బాబు గారి దానికి కారణం ఏంటి? మహేష్ బాబు గారి వల్లే అఖండ 2 పోస్ట్పోన్ అయింది అని అంటున్నారు. దానివల్ల రీజన్స్ ఏంటి అనేది మొత్తం ఇన్-డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో గురించి మాట్లాడేసుకుందాం. అఖండ 2 ప్రొడ్యూసర్స్ 14 రీల్స్ వీళ్ళనే వాళ్ళు ఏంటంటే మహేష్ బాబు గారి మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మహేష్ బాబు గారి డిస్ట్రిబ్యూటర్స్కి లాస్ వచ్చేసిందంట. ఆ లాస్ అనేది క్లియర్ చేయలేదు కాబట్టి వాళ్ళు కేసు ఇచ్చారు. ఈ లాస్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు కాదు వచ్చి, ఇది ఎప్పుడో 11 సంవత్సరాల క్రితం వచ్చింది. 11 సంవత్సరాల నుంచి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? 11 సంవత్సరాల క్రితం నుంచి ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు కదా. ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మూవీ రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసరికి కేసు లేట్ అయ్యటం, అప్పుడు ఆ మూమెంట్లో మనం ఏం చేసినా సరే చేస్తారు అనుకోవటం, ఇలా ఇంతవరకు తెచ్చుకోవడం ఎందుకు అనిపిస్తుంది. ఇప్పుడు మహేష్ బాబు గారికి వల్ల ఇదే సిచ్యువేషన్ వచ్చింది. బాలకృష్ణ గారికి ఇప్పుడు ఏ రేంజ్లో బాలకృష్ణ గారికి ఓపెనింగ్స్ వస్తాయి అనుకుంటాం, ఫుల్ దెబ్బేసిద్ది. మూవీ పోస్ట్పోన్ అయిపోయింది. మూవీ పోస్ట్పోన్ అయితే మూవీకి ఇప్పుడున్నంత హైప్ ఉండదు. మూవీ ఇంకా ఆడియన్స్ కూడా రీచ్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఈ డేట్ ఫిక్స్ అయిపోయారు. ఒక్కరోజు ముందు ఆగిపోయింది కాబట్టి మూవీ గెట్ ఇంపాక్ట్ అయితే ఉండిద్ది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ ఒక్క మూవీయే కాదు, మన క్రాక్ మూవీ కూడా చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ షోస్ నుంచి నైట్ వరకు షోసే పడలేదు. క్రాక్ మూవీకి కూడా సేమ్ ఇదే. మహేష్ బాబు గారు స్పైడర్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్కి లాస్ వచ్చిందని చెప్పి అప్పుడు ఎట్లా క్రాక్ మూవీ మీద కూడా కేసేశారు. ఇది అసలు అఖండ 2 పోస్ట్ పోన్ అవ్వడానికి మెయిన్ రీజన్స్. ఈ రీజన్స్ నాకు అదే అనిపించింది. అసలు లాస్ట్ మూమెంట్ 11 సంవత్సరాలు ఏం చేసుకుంటున్నారా బాబు వీళ్ళు, అన్నీ ముందే సాల్వ్ చేసుకోవాలి కదా అని నాకైతే చాలా బాధ వేసేసింది. ఒకసారిగా అఖండ ప్రీమియర్స్ పోస్ట్ పోన్ అయిపోయింది అనేసరికి బాలయ్య గారు అయితే గట్టి రికార్డు పెడతారనుకున్నా, అది డిసప్పాయింట్ అయిపోయింది. హోప్ మరి అఖండ 2 పోస్ట్ పోన్ అయింది కదా, ఆ రిలీజ్ డేట్ అయినా సరే బాలకృష్ణ గారు మరి మంచి రికార్డు పెడతారా లేదా అనేది కింద కామెంట్ చేసేయండి.